హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా డిఫరెంట్గా గ్రీన్ చిల్లీ చికెన్ ట్రై చేయండి. ఈ చికెన్ రసం, సాంబార్ ఇలా సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ చికెన్ ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి ఒక కట్ట కొత్తిమీరను, ఒక కట్ట పుదీనాను, అలాగే దీనికి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల గట్టి పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా కూడా చికెన్లోనికి వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే మంచిగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేత్తో అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అంతా కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఈ చికెన్ ఆయిల్లో అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ కూడా కొద్దిగా ఉడికింది. తర్వాత ఇందులోనికి గరం మసాలా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్క బాగా ఫ్రై అయిన తర్వాత, ఉడికిన తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అండి. గ్రీన్ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్గా ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.